సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయం పరిసరాల్లో షాపుల తొలగింపు చర్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. షాపులను తొలగిస్తే తమకు జీవనాధారం కోల్పోతామని, మాకు చావే శరణ్యం అంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం గతంలో రోడ్డు విస్తరణ సమయంలో అప్పటి ఆలయ ఈవో 13 షాపులను కేటాయించారు. అనంతరం 2019లో అధికారులు తమ సొంత ఖర్చులతో షాపులు నిర్మించుకోవాలని సూచించడంతో ఒక్కో షాపుకు సుమారు 3 లక్షలు వెచ్చించి నిర్మించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం షాపుల తొలగింపు చర్యలను నిలిపివేయాలని కోరుతూ ఇటీవల జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేసినట్లు బాధితులు తెలిపారు. తమ జీవనాధారాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ ఘటనతో సింహాచలం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా బాధితుల ఆందోళన కొనసాగుతోంది. ఆధారం అంటే ఏం చూపెడతాం? ఆధారం లేకుండా రేషన్ కార్డు ఉందా? ఆధారం కార్డు లేకుండా ఓటర్ కార్డు ఉందా? ఇవన్నీ చూపించమంటే ఏం చూపెడతాం? మామూలుగా గచ్చు మీద ఉంటే ఇవన్నీ ఇచ్చారు కదా, దాన్ని నమ్ముకోయి అన్ని మేము రాయించుకున్నాం. చచ్చిపోవడం తప్ప నలుగురు పిల్లలతో మరొక దారి అయితే లేదండి. దీన్ని పెట్టి 12 మంది కుటుంబాలు బతుకుతున్నాం, దేనికి ఇచ్చేయం? మమ్మల్ని చంపేసిన తర్వాత ఈ షాపులు తరిగించండి దయచేసి. మా చావును చూసిన తర్వాత చెయ్యండి ఏదైనా సరే దయచేసి. మా ఆధార్ కార్డు, మా ఓటర్ కార్డు, అన్ని అడ్రస్లు కూడా తొలపంచం మీదే రాసి ఉంటాయి. దయచేసి మా పుట్టిగా మా చావు స్వామి ముందే చచ్చిపోవాలని కోరుకుంటున్నా, ఇంకేంటి కాదు. స్వామి మీకు ఇక్కడ అవకాశం కలిగిస్తాం అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి సింహాచల దేవస్థానం ఈవో వెంకటేశ్వరరావు గారు మరి వీళ్ళకి షాపులు కూడా ఇక్కడ ప్లేస్ చూపించి ఇక్కడ ఉన్న పెద్దల సమక్షంలోనూ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అప్పుడు ఉన్నటువంటి ఈవో, అప్పుడు ఉన్నటువంటి ఏఈఓలకు సంబంధించి ఇక్కడ ఉన్న అధికారులందరూ ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి. అప్పచెప్పిన ఫోటోలు చూడండి. అప్పుడు ఉన్న ఏఈఓ గారు, అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ షాపులు, అప్పుడు ఉన్నటువంటి తిరుమలేశ్వరరావు గారు, ఈవో గారు అందరూ కూడా అధికారులతో మరి వీళ్ళకి షాపులు అప్పచెప్పి ఇప్పుడు ఏమంటున్నారు? వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు, ఎటువంటి వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు. చాలా పేద ప్రజలండి. ఎందుకంటే వేల తరాల బట్టి ఇక్కడ దేవుడిని నమ్ముకొని వాళ్ళు జీవనోపాధి సాగిస్తున్నాడు. అలాంటి జీవనోపాధి సాగించిన ప్రజలకి మనం ఎప్పుడు అండగా ఉండాలి. మానవ సేవయే మాధవ సేవే అన్నారు. ఆ మాధవుడి దగ్గర ఈ మానవులందరూ బతుకుతున్నారు. కనుక మనందరూ ఏం చేయాలంటే వాళ్ళకి ఏదో బతకడానికి ఒక బతుకుతెరు కల్పించాలి. ఆ బతుకుతెరువుని మనం చెడగొడితే మనకి చెడ్డ పేరు, గవర్నమెంట్ చెడ్డ పేరు, దేవుడు కూడా దాన్ని సహించడు. దయచేసి దేవస్థానం వారికి నేను ముఖ్యంగా చాలా తెలియజేయమనగా ఇక్కడ ఉన్న పేద ప్రజలకి ప్రత్యామ్నాయంగా ఏదైనా కల్పించి ఆ తర్వాత మీకు డెవలప్మెంట్ చేసుకోవడం మీ అందరూ సహకరిస్తాం. అంతేగాని వాళ్ళకి ఏదో రోడ్డు ఎక్కించి పేద ప్రజలందరూ ఈరోజు తినడానికి తిండి లేకుంటే ఇబ్బంది పడడం చాలా అన్యాయం అండి. దయచేసి దేవస్థానంలో ఒకటే కోరుకుంటున్నాం, ఈ పేద ప్రజలకి ఇక్కడ ఉన్న షాపులందరికీ ఏదో న్యాయం చేసి మీరు డెవలప్మెంట్ చేసుకోండి. దానికి మీ కూటమి సభ్యులందరూ సహకరిస్తారు. అదే కాకుండా మీరు మీ పని మీరు చేసుకుంటే మేము ఇక్కడ ధర్నా చేయడానికి కూడా కూటమి తరఫున ప్రతిపక్షంలో చేయవలసిన పని అధికార పక్షం మేము చేయవలసి వస్తుంది. దయచేసి దేవస్థానం వాళ్ళకి మళ్ళీ హెచ్చరించి చెప్తున్నాం, ఈ యొక్క కార్యక్రమం మీరు నిలిపేయాలని కోరుతున్నాం. మేము పుట్టడం, మేము పెరగడం అంతా కూడా ఇక్కడే. మా అమ్మాలు కూడా చదివించలేదు మమ్మల్ని. ఈ వ్యాపారం మీద ఎలాగ అలవాటు చేశారు. మేము దేనికి ఇది తప్ప బతకలేము. నలుగురు పిల్లల్ని కూడా ఇందులో కన్నాం. ఎటువంటి ఆస్కారం కూడా మాకు లేదు. ఆ దేవుడికి సేవ చేసుకో, ఆ దేవుడి పేరున మొత్తం నలుగురు పిల్లల్ని కాయా పండు అమ్ముకొని పోషించుకొని వస్తున్నాము. అప్పటికప్పుడు వచ్చి తీసేయమంటే ఇల్లు కానీ వాకలు కానీ దాన్నే నమ్ముకొని మేము ఎన్ని మందిరం అయితే ఉన్నామో అన్ని మందిరం బతుకుతున్నాము. అందరమే రోడ్డు పాలు అయిపోవాలి. మేము ఆ స్వామివారు సంవత్సరానికి 4 సార్లు దిగుతారు. అందరమే కలిపి చక్కగా ముగ్గులు వేసి అతనికి మేము పల్లెలు కూడా ఇచ్చుకొని ఆనందంగా ఇచ్చేస్తాం. అలాగే పైడితల్లమ్మ తల్లి పండగ సాటేటప్పుడు ఘట ఉత్సవాలు కూడా ఇక్కడ వరకు ఘటాలు వస్తాయి. రాత్రులు మేము తెలియజేస్తుండే అమ్మవారికి నీళ్ళు అయ్యి వేస్తాం. మేమేం చేసినా చచ్చిపోవడానికి తప్ప మరి ఇంకొక దారి అయితే మాత్రం కనిపించట్లేదు. దయచేసి మమ్మల్ని చంపేసి దీన్ని తీయండి, ఇంకేం వద్దు దయచేసి.